మోడీ పాలన మొత్తం కూడా అదానికి అంబానీకి దోచిపెట్టడమే ఆయన ధ్యేయంగా పనిచేస్తున్నాడు. ప్రజాస్వామ్యాన్ని అనగదొక్కే కార్యక్రమం చేపట్టాడు. అదేవిధంగా మా నాయకులు రాహుల్ గాంధీ గారు, మా ఫైర్ బ్రాండ్ రేణుకా చౌదరి గారు మోడీ చేసే అవినీతి పాలనని అన్యాయాన్ని నిలదీసి అడిగితే సభా హక్కు ఉల్లంఘన నోటీస్ ఇచ్చి రాహుల్ గాంధీ గారిని, సోనియా గాంధీ గారికి సభా హక్కు ఉల్లంఘన నోటీస్ ఇచ్చారు. అంటే మోడీ పాలన ఏంటంటే పందికొక్కులా దోచుకు తింటున్న అదాని అంబానీకి ఒక జేబులో పెన్నులా మోడీ ఉండి ఇండియా సొమ్ము మొత్తం దోచుకు తింటుంటే చూస్తూ ఉంటే ఈరోజు ప్రతిపక్షాన్ని షబ్బాష్ అనే పరిస్థితిలో ఉన్నాడు మోడీ. నువ్వు చేసే అవినీతి ఇదయ్యా అని అడిగితే సభా హక్కుల ఉల్లంఘన నోటీస్ ఇచ్చడం ఎంత మటుకు కరెక్ట్ అని చెప్పేసి బీజేపీ ప్రభుత్వాన్ని మేము నిలదీసి అడుగుతున్నాం. ఇదే విధంగా మీరు ప్రతిపక్ష గొంతు అనగదొక్కాలని చూస్తే రానున్న రోజుల్లో అన్ని అఖిల పక్షాలతోని రాహుల్ గాంధీ నాయకత్వంలో, రేణుకా చౌదరి గారి నాయకత్వంలో నీ అవినీతి భాగవతాన్ని బయట పెడతావు, నీ అవినీతి భాగవతాన్ని ఎండగడతావు. నీకు ముఖేష్ అంబానీకి అదానికి ఉన్న చీకటి ఒప్పందాలను కూడా బయటికి రాగట్టేందుకు మా నాయకులు సిద్ధంగా ఉన్నారు. నువ్వు వెంటనే సభా హక్కుల ఉల్లంఘన నోటీసు వెనక్కి తీసుకొని క్షమాపణ చెప్పబోతే రానున్న రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా, ఇండియా వ్యాప్తంగా ఉద్యమ కార్యక్రమం చేపట్టి నీ అవినీతిని బయటపెట్టి నీ తగిన గుణపాఠం చెప్తామని చెప్పేసి హెచ్చరిస్తున్నాను. జై రేణుకా చౌదరి.